పోస్ట్ కోవిడ్ తర్వాత హైదరాబాద్ ఎక్స్పాన్షన్‌లో ఒక ర్యాపిడ్ చేంజ్ వచ్చింది. పీపుల్ ఆర్ మూవింగ్ టు ఔట్‌స్కర్ట్స్. పీపుల్ ఆర్ మూవింగ్ టు సబర్బ్ ఏరియాస్, డౌన్ టౌన్స్. దీనికి రీజన్ ఏంటంటే హలో అండి. దిస్ ఈజ్ రవిప్రకాష్ రియల్టర్ ఫ్రమ్ హైదరాబాద్ రిప్రజెంటింగ్ అహతా ఇన్ఫ్రా. అంటే ఈ కంజెస్టెడ్ ప్లేస్‌లో కాకుండా కొంచెం నేచర్‌తో మంచి హెల్తీ అట్మాస్ఫియర్‌లో లివింగ్ ఉండాలనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆఫ్టర్ కోవిడ్. సో, కోవిడ్ తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ చాలా స్పీడప్ అయింది. దానికి గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్‌గా హైవేస్ డెవలప్ చేస్తూ ఉంది. మెట్రో ఎక్స్పాన్షన్‌కి మన చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేసున్నారు. ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ ప్రపోజల్ ఉంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్, ఇప్పుడు సిటీ చుట్టుపక్కల ఔట్‌స్కర్ట్స్ అంతా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి. విల్లాస్ వస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఓన్లీ సిటీ వెస్ట్ పార్ట్‌కి పరిమితమైనయి. అలాగే కోర్ సిటీకి పరిమితమైనయి. ఆఫ్టర్ ఔటర్ రింగ్ రోడ్ అన్ని విల్లా ప్రాజెక్ట్సే వస్తూ ఉన్నాయి. సో, సిటీ ఎక్స్పాన్షన్ చాలా ర్యాపిడ్‌గా జరుగుతుంది. దట్ మీన్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓఆర్ఆర్ పక్కకే చేయాలని లేదు. సిటీకి నియర్‌గా చేయాలని లేదు. ఓఆర్ఆర్ నుంచి ఈవెన్ 50 కిలోమీటర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీకు ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది. ఇట్స్ లైక్ సెక్యూరింగ్ యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్పొచ్చు. సో, వైల్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ టేక్ దిస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్ అండి. థ్యాంక్ యూ. ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో, ట్రై టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.